వెళ్ళాను. తర్వాత అందరం వస్తామని చెప్పాము. అందరం వస్తామని చెప్పినప్పుడు సరే నేను కాదు, వెళ్ళి ఓకే అడగటం ఓకే బట్టి కిరణ్ కిరణ్ అది అన్ని అందరికీ తెలిసిందే. ఇంక మరి జరిపోయిన దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ సార్ కాదు. అంటే ఇప్పుడు మెగా అందరికీ ఫ్యాన్స్ తెలిసిందే. ఎందుకు అంత బట్ అందరూ ఆందోళన కూడా వ్యక్తం రాంగ్ చేస్తారు? ఇది పర్సెప్షన్స్ జరిగిపోయింది కదా, తీసుకెళ్ళిపోతున్నారు కాదు జనాలు. ఇది జరిగిపోయింది కదా, మెగా ఫ్యాన్స్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు? వాళ్ళు సారీలు చెప్పారన్నారు, రికార్డుల నుంచి తొలగించారన్నారు, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ హెచ్చరించడం ఏంటి? అది కదా సార్ పాయింట్. ఒకటి సార్ సార్ ఇప్పుడు ఎవరు హెచ్చరించలేదు, ఎవరు సారీలు చెప్పలేదు. అసెంబ్లీలో అదేంటి, ఒక నేను ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు నేను బయట వినిపించలేదా మెగా ఫ్యాన్స్ది? అదే సార్, కాబట్టి వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి అభిమానులే. ఉమ్, చిరంజీవి యువత తరపున వాళ్ళందరూ కూడా రకరకాల జిల్లా అధ్యక్షులు, లేకపోతే నేషనల్ ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు. ఇట్లా చిరంజీవి గారి పేరు అనవసరంగా చర్చకు తీసుకొచ్చారు అసెంబ్లీలో. దానికి సంబంధించి బాలకృష్ణ గారు సార్ ఇదే సార్, ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని సర్ది చెప్పడం ఒకలాగా ఉంటది, దాన్ని ఫ్లేరప్ చేసి దాన్ని ఏంటంటే వాళ్ళకి ఆపాదించేసి రియాక్ట్ అయ్యే ఒక పరిస్థితి తీసుకొస్తారు చూడండి. దాన్ని కూడా మనందరం కూడా హుందాగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవడు 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 బతిమలాడలేదు, ఎవడు అడగలేదు అనేది చిరంజీవి గారికి ఆపాదించేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని అన్నారా, లేకపోతే ఓవరాల్ గా అక్కడ వెళ్ళిన 20 మందో 10 మందో 15 మందో హీరోలు, డైరెక్టర్లు వాళ్ళందరినీ ఉద్దేశించి అన్నారా అనేది బాలకృష్ణ గారు క్లారిటీ ఇవ్వాలి. కానీ దాన్ని ఎవడు అడగలేదు అనేది కేవలం చిరంజీవి గారికి ఆపాదించేసి, చిరంజీవి గారి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యేలాగా చేసి, దాన్ని ఒక ఇష్యూ లాగా చేసి, జనసేన టీడీపీ మధ్యలో గొడవలు పెట్టేసి, లేకపోతే చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మధ్యలో మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ తీసుకొచ్చేసి దాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు, అది ఎవరు పాచిక పారింది, ఎవరు దానివల్ల లబ్ధి పొందుతున్నారు, ఎవరు లాభపడ్డారు అనేది మనం ఇక్కడ క్లారిటీగా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే అది ఈ ఇష్యూ గురించి వెళ్ళారని ఎందుకు అనుకుంటా ఉన్నారు? వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది, ఒక అన్నదమ్ముల బాండింగ్ ఉంది, ఒక పెద్దన్నయ్యగా ఒక తమ్ముడిగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ బాండ్ అయింది. అది కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కాదు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మనందరం మళ్ళొక్కసారి నేను ఐ వుడ్ లైక్ టు రియేటరేట్, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసింది బాలకృష్ణ గారి ఇష్యూ మీద కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాలేదు, వైరల్ ఫీవర్తో బాధపడతా ఉన్నారు. మీరు ఆ వీడియోలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు కలిసేటప్పుడు కూడా ఆయన దగ్గుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ వచ్చేసి విపరీతమైన దగ్గుతో ఆయనకి ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉండి ఆయన ఇబ్బంది పడతా ఉంటే ఆయన వెళ్ళి పరామర్శిస్తే దానికోసం మనం మాట్లాడకుండా బాలకృష్ణ గారి ఇష్యూలో తప్పేం లేదు, నేను చూసుకుంటానని చెప్పి అందరూ మాట్లాడటం బాలేదు సార్. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉంది. అది కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. వాళ్ళిద్దరి దగ్గర బాండింగ్ ఉన్నదని మనం మాట్లాడుకోవడం కాదు, పేరు నాని గారు అంటున్నారు వాళ్ళని విడదీయడం కష్టమని.